ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన రేపు ఖమ్మంలో బీసీ రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించనున్నట్టు ఖమ్మం జాగృతి సభ్యులు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ తరలి రావాలని పిలుపునిచ్చారు. 20 లక్షల మంది బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిందని విమర్శించారు. మన బీసీల ఆవేదన తెలియజేస్తే పెద్దల సభలో కవిత నిలదీసి బీసీల హక్కులు కాపాడుతుందన్నారు. ఏకమై దాదాపుగా 20 లక్షల మంది బీసీలు గతంలో సమగ్ర సర్వేలో జరిగిన ఆ కులగణలో పోలిస్తే 20 లక్షల మంది తగ్గారని చెప్పి, అలాగే ఓసీల సంఖ్య పెరిగిందని చెప్పి ఈరోజు ఆందోళనతోటి మరి ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా బీసీలకు సంబంధించి వాళ్ళకు ఒక ఆత్మధైర్యాన్ని ఇవ్వడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి విద్యావేత్తల్ని, అలాగే కుల సంఘ నాయకుల్ని, మేధావులందరినీ కూడా పిలిపించి బీసీలకు సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను కూడా సమగ్రంగా అందరం కూడా చర్చించే విధంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని మరి కవిత గారు నిర్ణయం తీసుకుని రేపు 2 గంటల నుంచి 4 గంటలకి సప్తపది ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. రేపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎప్పుడు లేని విధంగా రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం ఎలా నడిచిందో మనకు అందరూ తెలుసు. అలాంటి ఉద్యమం చేసి మన బీసీ నాయకులు అందరూ ఏకతాటిగా వచ్చి ఈ ఉద్యమాన్ని మనం చేపడితేనే మనకు కావాల్సిన హక్కులు మనం సాధించుకుంటాం. కాబట్టి రేపు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరి ఆవేదన అందుకొని కవిత గారు రేపు జరిగే అసెంబ్లీలో ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు బీసీ ఓట్లు 20 లక్షలు పోయాయంటే అందరిని చంపేసినట్టేగా. 20 లక్షల మందిని చంపేయడం అంటే మాటలు కాదు. దాని గురించి మనం పోరాడాలి. బతికున్న వాళ్ళని కూడా చంపేశారంటే ఇంకా ముందు తరాలకు కూడా ఈ బీసీ సంఘం అనేది లేకుండా చేస్తారేమో. అందుకనే ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ వచ్చి ఆ వేదనని మనం కవిత గారు వస్తున్నారు కాబట్టి ఆ మేడం గారికి చెప్తే తను కూడా పెద్దల సభలో వినిపించడానికి అవకాశం ఉంటుంది. కవిత గారు ప్రతి ఏ పిలుపునిచ్చినా కానీ ఖమ్మం జిల్లా నుంచి మా వంతు సహాయంగా మేము చేసాం. ఇది కూడా ఖమ్మం జిల్లా నుంచి మేము సంపూర్ణంగా బీసీ మహిళగా నేను చెప్తున్నాను. నా ఇంటి నుంచి నేను వస్తున్నాను, మీ ఇంటి నుంచి మీరు కూడా రండి.